హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఇస్రో ఎక్కడుంది, దీని అంటే ఏంటి, అసలు దీని ఫుల్ ఫామ్ ఏంటి అని చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇస్రో ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1969 ఆగస్ట్ 15 ఈ రోజు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెంగళూరు. నెక్స్ట్ దీనికి ఇస్రోకి ఫస్ట్ చైర్మన్ ఎవరంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే డాక్టర్ వి నారాయణన్. నెక్స్ట్ ఎక్కువ కాలం ఇస్రో చైర్మన్ గా పనిచేసిన వారు ఎవరంటే ప్రొఫెసర్ సతీష్ ధావన్. నెక్స్ట్ తక్కువ కాలం పనిచేసిన చైర్మన్ ఎవరంటే ఇస్రోకి శైలేష్ నాయక్. ఓకే నెక్స్ట్ దేశం అండ్ వ్యోమగామి పేరు. వాళ్ళు సంబంధించిన దేశాలకు డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్నారు వాళ్ళు. ఫస్ట్ మన ఇండియాకి వచ్చేసి భారతదేశం వాళ్ళు ఏమని పిలుస్తారు అంటే వ్యోమనాట్ అని పిలుస్తారు. నెక్స్ట్ అమెరికా వాళ్ళేమో ఆస్ట్రోనాట్. నెక్స్ట్ చైనా వ్యోమగాములను టైకోనాట్. నెక్స్ట్ రష్యాకి సంబంధించిన కాస్మోనాట్. నెక్స్ట్ ఫ్రాన్స్ వాళ్ళు స్పేసియోనాట్. ఇలా డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్నారు వాళ్ళు, స్పేస్ కి వెళ్ళే వాళ్ళ నేమ్స్. నెక్స్ట్ ప్రముఖ అంతరిక్ష యాత్రికుల నేమ్స్ చూసినట్లయితే ఫస్ట్ ప్రపంచంలో తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరంటే యూరి గగారిన్. ఈయన రష్యాకు చెందిన పర్సన్. 1961 లో వెళ్ళారు ఇతను. నెక్స్ట్ ప్రపంచంలో మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు ఎవరంటే వాలెంటీనా తెరిస్కోవా. ఈమె రష్యాకు చెందిన ఆమె. 1963 లో వెళ్ళింది. నెక్స్ట్ భారతదేశంలో తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరంటే రాకేష్ వర్మ. ఇతను మన ఇండియన్ అతను. నెక్స్ట్ ఈయన 1984 లో వెళ్ళారు. నెక్స్ట్ భారతదేశంలో మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు మన అందరూ తెలిసిన విషయం కల్పన చావ్లా గారు. 1997 లో వెళ్ళారు. నెక్స్ట్ భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏంటంటే దాని నేమ్ రోహిణి. 1980 లో ప్రయోగించింది. నెక్స్ట్ భారతదేశం మొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏంటంటే భాస్కర 1. 1979 లో ప్రయోగించారు. నెక్స్ట్ భారతదేశం మొదటి సమాచార ఉపగ్రహం ఏంటంటే యాపిల్. 1981 లో ప్రయోగించారు. నెక్స్ట్ భారతదేశము మొదటి వాతావరణ ఉపగ్రహం ఏంటంటే కల్పన 1. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్. సునీత విలియమ్స్ ఉంది కదా, తను స్పేస్ కి వెళ్ళి 10 months అయింది. ఎప్పుడు అంటే June 5, 2024 లో వెళ్ళింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల తను అక్కడే ఉండిపోయింది. వాళ్ళు స్టార్ లైనర్ స్పేస్ యొక్క కేపబిలిటీస్ ఏంటి అవి కనుక్కోవడానికి వెళ్ళారు. ఐఎస్ఎస్ లో ఉన్నారు వాళ్ళు. అంటే ఐఎస్ఎస్ మీన్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఓకే, తను ఎప్పుడో తిరిగి వస్తున్నారంటే భూమిపైకి March 19, 2025. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, ఇస్రో యొక్క ముఖ్యమైన విభాగాలు చూడండి. వాటి ఫుల్ ఫామ్స్ అవి ఎందుకు వర్క్ చేస్తున్నాయో చెప్తాను. విఎస్ఎస్సి దీని ఫుల్ ఫామ్ చూడండి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇది ఎక్కడుందంటే తిరువనంతపురంలో ఉంది. ఇక్కడ రాకెట్స్ తయారు చేశారు, అందుకే దీని రాకెట్ తయారీ కేంద్రం అంటాము. నెక్స్ట్ యుఆర్ఎస్సి దీని ఫుల్ ఫామ్ చూడండి, యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్. ఇది ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. ఇక్కడ ఉపగ్రహాలు తయారు చేస్తారు, అందుకే దీన్ని ఉపగ్రహ తయారీ కేంద్రం అంటాము. నెక్స్ట్ ఎస్డిఎస్సి దీని ఫుల్ ఫామ్ చూడండి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇది ఎక్కడుందంటే నెల్లూరులో ఉంది. ఇక్కడ ఉపగ్రహాలని ప్రయోగిస్తారు, సో దీన్ని ఉపగ్రహ ప్రయోగ కేంద్రం అంటాము. నెక్స్ట్ టిఆర్ఎల్ఎస్ ఇది ఎక్కడుందంటే తుంబా. దీని ఫుల్ ఫామ్ చూడండి, తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ సెంటర్. ఇది ఎక్కడుందంటే తిరువనంతపురంలోనే ఉంది. ఇక్కడ రాకెట్ ప్రయోగ కేంద్రం అంటారు దీనిని, రాకెట్స్ ని ప్రయోగిస్తారు కాబట్టి. నెక్స్ట్ ఎస్ఎస్ఎల్వి దీని ఫుల్ ఫామ్ చూడండి, శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇది ఎక్కడ ఉందంటే కులశేఖరపట్నం. ఇది తమిళనాడులో ఉంది. ఇక్కడ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం అంటారు, ఇక్కడ కూడా ప్రయోగిస్తారు ఉపగ్రహాలని. నెక్స్ట్ ఎంసీఎఫ్ ఫుల్ ఫామ్ చూడండి, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ.
ఇది ఎక్కడుంది అంటే కర్ణాటక, భోపాల్ అండ్ కర్ణాటక అండ్ భోపాల్ ఎక్కడ మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్ NRSC, దీని ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇది ఎక్కడుందంటే మన హైదరాబాద్ లో ఉంది. నెక్స్ట్ SAC, దీని ఫుల్ ఫామ్ చూడండి, స్పేస్ అప్లికేషన్ సెంటర్. ఇది ఎక్కడుందంటే అహ్మదాబాద్, షిల్లాంగ్, ఈ రెండు ప్లేస్లలో ఉంది. నెక్స్ట్ ACL, దీని ఫుల్ ఫామ్ చూడండి, అండ్ ఆంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి ఫ్రెండ్స్. దేశాలు నావిగేషన్ వ్యవస్థలు, దేశాలను బట్టి వాటి వ్యవస్థల నేమ్స్ చూడండి. భారతదేశం నావిగేషన్ వ్యవస్థ. నెక్స్ట్ అమెరికా GPS, రష్యా గ్లోనాస్, చైనా విడోయి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గెలీలియో, వీటి పేర్లతో పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి స్పేస్ సెంటర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.